ఒకసారి రెండు విజువల్స్ చూడండి. 1983లో కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియా మొత్తం రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంది. కానీ అప్పట్లో ప్లేయర్స్కి వచ్చిన డబ్బు ఎంతో తెలుసా? జస్ట్ కొన్ని వేల రూపాయలు. కట్ చేస్తే 2026 ఇక్కడ 15 ఏళ్ల కుర్రాడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వయసున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో 1.1 కోట్లకు అమ్ముడుపోయాడు. ఏకంగా సంవత్సరానికి 12 కోట్ల బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్ ఆఫర్ అందుకుంటున్నాడు. పర్స్పెక్టివ్ కోసం చెప్తున్నా, విరాట్ కోహ్లీ లాంటి గ్లోబల్ ఐకాన్ కి ఎంఆర్ఎఫ్ ఇస్తుంది 12.5 crores. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? 1983లో వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి సచిన్ ఎరా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కార్పొరేట్ ఎరా, అండ్ ఫైనల్లీ ఇప్పుడున్న డిజిటల్ హైపర్ గ్రోత్ ఎరా వరకు ఇండియన్ స్పోర్ట్స్ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? అప్పట్లో మార్కెటింగ్ ఎవరు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. అసలు ఇండియాలో క్రికెట్ మార్కెటింగ్ ఎలా పుట్టింది? పాత రోజుల్లోకి వెళ్తే ఫారూక్ ఇంజనీర్ లాంటి ప్లేయర్స్ బిల్ క్రీమ్ లాంటి యాడ్స్ లో నటించేవారు. ఆ తర్వాత 1983లో వరల్డ్ కప్ గెలిచాక కపిల్ దేవ్ పామోలివ్ షేవింగ్ క్రీమ్, అలాగే బూస్ట్ ఇలాంటి బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారాడు. టెన్నిస్ ప్లేయర్స్ విజయ్ అమృత్ రాజ్ కూడా కొన్ని యాడ్స్ లో కనిపించాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అప్పట్లో మార్కెటింగ్ ఒక స్ట్రక్చర్ లేదు. అసలు స్పోర్ట్స్ ఏజెంట్స్ లేరు, బ్రోకర్స్ లేరు. ఆ కాన్సెప్ట్ అనేది ఇండియాలోనే లేదు. బ్రాండ్స్ నేరుగా ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి లక్షల్లో డీల్స్ మాట్లాడుకునేవి. ఇదంతా కేవలం టీవీ మరియు ప్రింట్ మీడియా వరకే, అనలాగ్ మార్కెటింగ్. మరి ఈ సీన్ ఎప్పుడు మారింది? స్పోర్ట్స్ ని ఒక $1 బిలియన్ ఇండస్ట్రీగా మార్చిన ఆ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? దట్ హ్యాపెండ్ ఇన్ 1991 అండ్ 1995. 1991లో ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. విదేశీ బ్రాండ్స్ అయిన పెప్సీ, కోకోకోలా ఇండియాలోకి వచ్చాయి. వాళ్ళకి ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే ఒక మాస్ ఫేస్ కావాలి. సరిగ్గా అప్పుడే యంగ్ సచిన్ తెందూల్కర్ ఒక సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడు. జూలై 1995 బెంగళూరులోని ఒక హోటల్, రవిశాస్త్రి గారు అమెరికా బేస్డ్ బ్రాడ్కాస్టర్ అయిన మార్క్ మాస్కరీనస్ ని కలిసి సచిన్ గురించి మాట్లాడారు. అప్పటిదాకా సచిన్ యాడ్స్ చేస్తే వచ్చేది కేవలం 1,00,000 లేదా 2,00,000 మాత్రమే. కానీ మార్క్ ఎంటర్ అయ్యాక అక్టోబర్ 1995లో వరల్డ్ టెల్ కంపెనీ ద్వారా సచిన్ తో 5 ఏళ్లకు ఏకంగా $2.5 మిలియన్ అంటే 7.5 కోట్ల డీల్ క్లోజ్ చేశాడు. మార్క్ తీసుకొచ్చిన మోడల్ సెంట్రలైజ్డ్ మోనోపోలీ. సచిన్ బ్రాండ్ ని ఎవరికి దొరకకుండా ఒక ప్రీమియం ప్రోడక్ట్ లాగా మార్చాడు. ఎంఆర్ఎఫ్, అడిడాస్, పెప్సీ, బూస్ట్ లాంటి బ్రాండ్స్ తో లాంగ్ టర్మ్ డీల్స్ సెట్ చేశాడు. సచిన్ ఇమేజ్ ది బాయ్ నెక్స్ట్ డోర్ గా ఒక నమ్మకమైన బ్రాండ్ గా ప్రొజెక్ట్ చేశారు. 1990స్లో మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ వస్తున్నప్పుడు కూడా మార్క్ వాడిన స్ట్రాటజీ రింగ్ ఫెన్సింగ్, అంటే వివాదాల నుంచి సచిన్ ఇమేజ్ పూర్తిగా ఐసోలేట్ చేసి కాపాడడం. సచిన్ ఎరా అయిపోయాక ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వచ్చారు. ఇక్కడ మార్క్ లాంటి సింగిల్ సూపర్ ఏజెంట్ మోడల్ పోయి కార్పొరేట్ స్పోర్ట్స్ ఏజెన్సీస్ పుట్టుకొచ్చాయి. కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మరియు బేస్ లైన్ వెంచర్స్ లాంటి కంపెనీలు మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. సచిన్ కేవలం ఒక క్రికెటర్ గానే అమ్మారు. కానీ విరాట్ కోహ్లీ జనరేషన్కి వచ్చేసరికి ఏజెన్సీలు ప్లేయర్స్ ని లైఫ్ స్టైల్ బ్రాండ్స్ గా మార్చేశాయి. ఫ్యాషన్, ఫిట్నెస్, అగ్రెషన్ ఇవన్నీ బ్రాండ్ వాల్యూస్ అయ్యాయి. అందుకే కోహ్లీ అడిడాస్, ప్యూమా లాంటి బ్రాండ్స్ తో ఏకంగా 10 కోట్లు లాంగ్ టర్మ్ డీల్స్ సైన్ చేయగలిగాడు. వీళ్ళ మార్కెటింగ్ అంతా కార్పొరేట్ పిఆర్, డిజిటల్ మీడియా ఎంట్రీ ద్వారా జరిగింది. మరి ఫ్యూచర్ ఏంటి? 2026లో డిజిటల్ ఏజ్ లో అసలు మార్కెటింగ్ రూల్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయి? ఇక్కడే మన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వస్తున్నాడు. వెల్కమ్ టు ద డిజిటల్ ఏజ్. ఇప్పుడు బ్రాండ్స్ కి 10 ఏళ్ళు వెయిట్ చేసే ఓపిక లేదు. ఒక ప్లేయర్ ఎదగడానికి టైం ఇవ్వట్లేదు. ఇదంతా హైపర్ యాక్సిలరేషన్ మోడ్. ఒకసారి డేటా చూడండి. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 16 మ్యాచ్ల్లో 770 పైగా రన్స్ కొట్టి 237 స్ట్రైక్ రేట్, ఏకంగా 72 సిక్సర్స్. ఇప్పుడు అతని మార్కెటింగ్ ఎలా జరుగుతుంది? మార్క్ నీరస్ లాగా ఒక్కరే అతన్ని హ్యాండిల్ చేయట్లేదు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. బ్రాండ్ అలైన్మెంట్ కోసం ఆంటోరేజ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాంప్లాన్ లాంటి బ్రాండ్స్ తో డీల్ సెట్ చేశారు. గ్లోబల్ విజిబిలిటీ కోసం ఐటీడబ్ల్యూ యూనివర్స్ ఉంది. ఈవెంట్స్ లో మోటివేషన్ స్పీకర్ గా ప్రమోట్ చేయడానికి ఎంగేజ్ ఫర్ మోర్ ఉంది. డిజిటల్ ప్రొఫైల్ కోసం athleteagent.com ఉంది. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కి వచ్చిన ఆప్టిమైజేషన్ చూడండి. వాళ్ళు ఇతన్ని కొన్నది 1.1 crores కి. కానీ ఒక వాల్యుయేషన్ మోడల్ ప్రకారం ఐపీఎల్లో అతను చేసిన ఇంపాక్ట్ కి అతను యాక్చువల్ మార్కెట్ వాల్యూ 35 crores. అంటే ఫ్రాంచైజ్ కి దాదాపు 31 times అదనపు లాభం వచ్చింది. ఈ వాల్యూ గ్యాప్ ని ఫిల్ చేయడానికే బ్రాండ్స్ ఎగబడుతున్నాయి. సచిన్ ఎరాలో బ్రాండ్స్ అమ్మింది నమ్మకం, కోహ్లీ ఎరాలో బ్రాండ్స్ అమ్మింది లైఫ్ స్టైల్, కానీ వైభవ్ ఎరాలో బ్రాండ్స్ అమ్ముతున్నది ఫియర్లెస్నెస్ అండ్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. దీన్నే మార్కెటింగ్ లో వాచ్ అండ్ స్కేల్ మోడల్ అంటారు. అంటే 5 years లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కాకుండా చిన్న డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా స్టార్ట్ చేసి అతని కెరియర్ పెరిగే కొద్దీ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం. సో గైస్, దట్ ఈస్ ది జర్నీ. 1983లో నో ఏజెంట్స్ నుండి 1995లో సింగిల్ ఏజెంట్ దాకా, తర్వాత కార్పొరేట్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ దాకా, ఇప్పుడు ఏజ్ ఆఫ్ డిజిటల్ ఆర్బిట్రేజ్ అండ్ వైరల్ హైపర్ గ్రోత్. కానీ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. వైభవ్ వయసు 15 years, కాబట్టి కాంట్రాక్ట్ అన్ని మైనర్ చట్టాల కింద వాళ్ళ పేరెంట్స్ ద్వారా జరగాలి. అలాగే ఏజ్ ఫ్రాడ్ లాంటి వివాదం ఎప్పుడూ రిస్క్ ఉంటూనే ఉంటాయి.
కానీ రిస్క్ ఉంటేనే కదా రివార్డ్ ఉంటుంది. ఇండియన్ స్పోర్ట్స్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఒక గేమ్ కాదు, ఇది ఒక $1 బిలియన్ స్టాక్ మార్కెట్. మీరు ఒక బ్రాండ్ మేనేజర్ అయినా ఫౌండర్ అయినా మీరు అర్లీగా టాలెంట్ని గుర్తించండి, డిజిటల్ నెట్వర్క్స్ ద్వారా స్కేల్ చేయండి. ఈ హిస్టరీ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మీ దృష్టిలో ఏది బెస్ట్ మార్కెటింగ్ మోడల్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. బాయ్.